ప్రీవియస్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఉన్న ఒక పర్సనల్ రిలేషన్షిప్ వాళ్ళకి ఏమేమి జరిగినాయి అనేది ఇంకొకళ్ళు వచ్చినప్పుడు అది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. అది కొడుకైనా అవ్వచ్చు, వేరే పార్ట్నర్ అన్న అవ్వచ్చు, మేనేజ్మెంట్ మొత్తం మాట్లాడని అవ్వచ్చు. సో ఇప్పుడు అంతకు ముందు నుంచి ఉన్న వాళ్ళందరికీ అప్పుడున్న ఇంపార్టెన్స్ లేదా, అప్పుడున్న పొజిషన్ లేదా, లేకపోతే వాళ్ళ గురించి ఏదన్నా జగన్ గారు తెలుసుకుని ఉన్న వాళ్ళని కట్ చేశారా అనే రకరకాల కారణాలతోటి వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. వెళ్ళిపోయినప్పుడు దాన్ని జస్టిఫై చేసుకోవటానికి జగన్ మీద మసిపూయటానికి ట్రై చేస్తారు. అది అక్కడ జరిగింది. ఇక్కడ జగన్ పాదయాత్ర చేపట్టడానికి ప్రధానంగా ఏదైతే 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోవడం, తర్వాత 2 ఓటములు, కాకినాడలో ఓటమి కావచ్చు, తర్వాత నంద్యాల ఓటమి తర్వాత జనాలకి అందరూ వెళ్ళిపోతారు. ఆ రోజునైతే అసలు వైసీపీ ఖాళీ అయిపోతుందని జనం నమ్మారు. తెలుగుదేశం కూడా అది బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది. ఆ టైంలో పవన్ కళ్యాణ్ కూడా తను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అంటే కేంద్రాన్ని విమర్శించడం ద్వారా జగన్ ప్లేస్ తను ఆక్యుపై చేసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈలోపు జగన్ పాదయాత్రతో ఇవన్నీ మారిపోయినాయి. అంత డెప్త్ ఉందా, లేకపోతే వేరే కోణంలో నుంచి ప్రొజెక్ట్ అయిందా? అంటే ఆ పర్టికులర్ డీటెయిల్ నేను అంత టచ్ చేయలేదండి. అంటే నేను కేవలం తన ఒక మనిషిగా తన ఆలోచనని నేను ఫాలో అయ్యాను. అన్ని ఇన్సిడెంట్లకి ఒక పర్టికులర్ ఇన్సిడెంట్ మీద తన థాట్ ప్రాసెస్ అని చెప్పినప్పుడు ప్రతి ఇన్సిడెంట్ మనం విడమర్చాల్సిన అవసరం లేదు, బికాస్ ఆఫ్ ది టైం లైన్. మీరు పవన్ కళ్యాణ్తో చెప్పానన్నారు ఇంతకుముందు. అతను మామూలుగా ఫోన్ రిసీవ్ చేసుకుని మాట్లాడతాడా మీతో? అంటే నేను ఆ టైంలో నేను పవన్ విమర్శించక ముందు వీ హ్యాడ్ వెరీ గుడ్ రిలేషన్. ఏమనేవారు ఆయన? నేను లాస్ట్ మాట్లాడింది పవన్ తో జనసేన ఫస్ట్ మీటింగ్ అప్పుడే మాట్లాడాను. ఓకే ఓకే, అంతకు ముందు గైడ్ చేశారు కానీ వినలా. తర్వాత నేను గైడ్ ఎప్పుడు చేయలే, నేను ఎప్పుడు తనని ఏది సలహా ఇవ్వటం అలా నేను ఎప్పుడు చేయలేదు. కేవలం తన స్పీచ్ విని నాకు స్పీచ్ ఎందుకు నచ్చిందో నేను ఫోన్ చేసి చెప్పాను. ఓకే ఓకే. ఇవాళ చూస్తే అంటే 2019 నుంచి జగన్ పరిపాలన చూస్తే మాటలు చెప్పడం వేరు, చేతలు వేరు. చంద్రబాబు నాయుడు అయితే ఒక అద్భుతమైన పాలన అందించాడు. జగన్మోహన్ రెడ్డికి అది చేత కావట్లేదని మీకు అనిపించిందా? అది ఉందా ఈ సినిమాలో? ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే పరిపాలన ఎలా ఉంది అనేది మామూలు. అంటే నేను ఐఎమ్ కన్సిడరింగ్ మై సెల్ఫ్ యాజ్ ఎ నార్మల్ సిటిజన్. నేను అంత దాన్ని పట్టించుకొని వస్తాను. ఏదో నా పనులు నేను బిజీగా ఉంటాను కాబట్టి జనరల్ పరిపాలన ఎలా ఉంది అప్పుడు అదేంటి ఎక్కడ వస్తుంది? కేవలం చెప్తే వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలాంటి అయినా నేను సెల్ ఫోన్ నేను